విఘ్నరాజు వినాయకుడు అని రెండు. ఇందులో తత్వత ఆరాధన క్రమం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కొక్క దేవాలయంలో రెండు మూర్తులు ఉంటాయి, విఘ్నేశ్వర మూర్తులు. రెండు మూర్తులు ఉంటే ఒకడు విఘ్నరాజు అంటే ఒకడు విఘ్నకర్త, ఒకడు విఘ్నహర్త. ఒకరు విఘ్నాన్ని కల్పిస్తారు, ఒకరు విఘ్నాన్ని తీసేస్తారు. అదేమిటండి, ఇదేం ప్రారంభం? ఎందుకు అసలు విఘ్నాన్ని కల్పించడం అంటే మీరు బాగా గమనించండి. విఘ్నమును కల్పించి ఆయన ఏం చేస్తాడంటే మనిషి యందు సాధనా బలాన్ని పెంచుతాడు. అనితర సాధ్యమైన కార్యాన్ని ఎన్నో కష్టాలకి ఓర్చి ఎన్ని మాటలు వెనకపడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి సాధించిన కార్యం ఏముంటుందో అది సాధించిన నాడు ఉండేటటువంటి సంతృప్తి. చిన్న చిన్న పనులు మీరు అనుకున్నట్టు చేసి ఒక పని చెయ్యలేనప్పుడు చతికిల పడిపోయి వదిలేస్తే ఎలా కీర్తివంతుడవుతాడు?